ముందుగా సాంప్రదాయ సాధనాలు వర్సెస్ మిథోస్ ఏఐ గురించి చూద్దాం. సాధారణంగా మనం వాడే ఫైర్వాల్స్ లేదా యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇవన్నీ ముందుగా నిర్ణయించిన నిబంధనల ఆధారంగా పనిచేస్తాయి. అంటే వాటంతటవి కొత్తవి కనిపెట్టలేవా? అవును, అవి కొత్త రకం దాడులను గుర్తించలేవు. కానీ ఈ మిథోస్ అనే ఇంటరాక్టివ్ ఏఐ సిస్టమ్ అలా కాదు. ఇది కేవలం స్కానింగ్ మాత్రమే కాకుండా తార్కిక విశ్లేషణ చేస్తుంది. తార్కిక విశ్లేషణ అంటే సొంతంగా ఆలోచించడమా? అవును, కరెక్ట్. ఇది ఇన్పుట్లను, డేటాను పరీక్షిస్తుంది, అవుట్పుట్లను గమనించి ఏవైనా వైఫల్యాలు ఉంటే వాటి నుండి నేర్చుకొని వ్యూహాన్ని మెరుగుపరుస్తుంది. రియల్ టైంలో యాక్టివ్ ఎక్స్ప్లోరేషన్ ద్వారా సాఫ్ట్వేర్ లోతుల్లోకి వెళ్తుంది. వినడానికి చాలా అడ్వాన్స్డ్గా ఉందే. దీన్నెలా అర్థం చేసుకోవాలంటే, సాంప్రదాయ సాధనాలు కేవలం వాంటెడ్ పోస్టర్లోని ముఖాలను మాత్రమే గుర్తుపట్టే సెక్యూరిటీ గార్డ్ లాంటివి. కానీ మిథోస్ ఏఐ అనుమానాస్పద ప్రవర్తనను పసిగట్టి దర్యాప్తు చేసే స్మార్ట్ డిటెక్టివ్ లాంటిదన్నమాట. చాలా ఆసక్తికరం. తర్వాత అంశమేంటి? సరే, తర్వాత ప్రాజెక్ట్ గ్లాస్వింగ్ గురించి చూద్దాం. ప్రపంచంలోని కీలకమైన సాఫ్ట్వేర్లను రక్షించడానికి ఆంథ్రాపిక్ అనే సంస్థ ఈ చొరవ తీసుకుంది. ఇందులో ఆ మిథోస్ ఏఐని వాడుతున్నారా? అవును, అత్యుత్తమ మనుషుల కంటే మెరుగ్గా లోపాలను కనుగొనగల క్లాడ్ మిథోస్ మోడల్ను ఇది ఉపయోగిస్తుంది. కానీ ఇందులో ఎక్స్క్లూజివిటీ మోడల్ అనే పెద్ద సమస్య ఉంది. ఎక్స్క్లూజివిటీ అంటే అందరికివ్వరా? అదే సమస్య. ప్రధాన టెక్ కంపెనీలతో మాత్రమే ఇది కార్టెల్ తరహా కూటమిని ఏర్పరుస్తుంది. దీనివల్ల మార్కెట్లో సమాచార అసమానత ఏర్పడుతుంది. ఓహో, అంటే ఓపెన్ సోర్స్ వాళ్ల పరిస్థితేంటి అప్పుడు? కరెక్ట్. ఓపెన్ సోర్స్ డెవలపర్లు మరియు చిన్న సంస్థలు ఈ అధునాతన భద్రతా సాధనాలకు దూరమవుతాయి. భద్రత అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. కానీ ఇలా కొద్దిమంది మాత్రమే పవర్ఫుల్ ఏఐని గుత్తాధిపత్యం చేస్తే చిన్న సంస్థల పరిస్థితి చాలా కష్టంగా మారుతుంది. అవును. ఇక దాడుల విషయానికొస్తే తర్వాత అంశం అసమానత సమస్య. సైబర్ దాడుల్లో దాడి చేసేవారు ఎందుకు గెలుస్తారు అనేది ఇక్కడ పాయింట్. రక్షకులకు అంటే డిఫెండర్లకు ఒక లోపాన్ని గుర్తించడం నుండి ప్యాచ్ డెవలప్మెంట్, రివ్యూ, డిప్లాయ్మెంట్ వరకు వారాల నుండి నెలల సమయం పడుతుంది. అవును, దానికి ఖర్చు కూడా చాలా ఎక్కువే కదా? ఖచ్చితంగా, ఖర్చు చాలా ఎక్కువ. 100% రక్షణ కోసం వారు అన్ని లోపాలను సరిదిద్దాలి. అదే దాడి చేసేవారికి కేవలం 2 దశలే ఉంటాయి: లోపం గుర్తించడం మరియు దాడి చేయడం. అవునా? దీనికి ఎక్కువ సమయం పట్టదా? పడుతదు. నిమిషాల నుండి గంటల సమయం మాత్రమే పడుతుంది. ఖర్చు కూడా చాలా తక్కువ. వాళ్లకు కేవలం ఒక్క లోపం దొరికితే చాలు, విజయం సాధిస్తారు. అంటే మిథోస్ లాంటి ఏఐ వస్తే ఇది మరింత ప్రమాదం కదా? అవును, మిథోస్ ప్రభావంతో అటాకర్లు నిమిషాల్లో దాడి చేయగలరు. కాబట్టి ఈ అంతరం మరింత తీవ్రతరమవుతుంది. డిఫెండర్ ఒక పెద్ద కోటకు 100 తలుపులకు తాళాలు వేయాలి. కాని అటాకర్కి ఆ 100లో ఒక్క తలుపు తెరుచున్నా చాలు, లోపలికి వెళ్ళిపోతాడు. ఓహో, ఇది భవిష్యత్తులో యుద్ధాలకు దారితీస్తుందా? ఇక తర్వాతి అంశం ఏఐ మరియు సైబర్ వార్ఫేర్ గురించే. దీనివల్ల భవిష్యత్తులో ఆయుధాల పోటీ, తీవ్రవాద దేశాల చేతికి ఏఐ చేరడం, ద్వంద్వ వినియోగ సమస్యలు వస్తాయి. ద్వంద్వ వినియోగమంటే మంచికి చెడుకి రెండిటికీ వాడటం కదా? దీనికి పరిష్కారం లేదా? ఉంది. దీని అరికట్టడానికి లోపాలను సురక్షితంగా తెలియజేసే బాధ్యతాయుతమైన బహిర్గత ఫ్రేమ్వర్క్లు కావాలి. ఫ్రేమ్వర్క్లు అంటే ఒప్పందాలు లాంటివా? అవును, భౌతిక యుద్ధాలపై ఉన్నట్టుగా సైబర్ యుద్ధంపై కూడా జెనీవా కన్వెన్షన్ తరహా ఒప్పందాలు కావాలి. ప్రమాదకరమైన ఏఐ మోడల్స్పై న్యూక్లియర్ టెక్నాలజీ తరహాలో కఠినమైన నియంత్రణ అవసరం. అంటే జాతీయ స్థాయిలో కూడా ఒక సంస్థ ఉండాలంటారా? అవును, జాతీయ స్థాయిలో కూడా కీలక మౌలిక సదుపాయాల రక్షణ అథారిటీ ఏర్పాటు చేయాలి. సర్-10 మరియు ఏఐ కంపెనీల కలయికతో, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయాలి. ఏఐ అనేది కేవలం సాఫ్ట్వేర్ కాదు, అదొక డిజిటల్ అణ్వాయుధంలా మారుతోంది. కాబట్టి అణ్వాయుధాలకు ఉన్నంత కఠినమైన అంతర్జాతీయ నియంత్రణలు దీనికి కూడా ఉండాలి. చాలా క్లియర్. మరి వాణిజ్యపరమైన విషయాలు చూద్దామా? తర్వాత వాణిజ్య ఒప్పందాల వర్గీకరణ గురించి విశ్లేషిద్దాం. ప్రపంచ వాణిజ్య సంబంధాల నిర్మాణం 4 రకాలుగా ఉంటుంది. ఓహో, అవేంటి? మొదటిది ఏకపక్ష ఒప్పందాలు. దీన్నే యూనిలాటరల్ అంటారు. ఇందులో ఒక దేశం మాత్రమే వాణిజ్య ప్రాధాన్యతలను ఇవ్వడం లేదా ఆంక్షలు విధించడం చేస్తుంది.
ఉదాహరణకు స్వచ్ఛందంగా దిగుమతి సుంకాలను తగ్గించడం లాంటివి. రెండోదేంటి? రెండవది ద్వైపాక్షిక అంటే బైలేటరల్. ఇందులో రెండు దేశాలు కలిసి ఒప్పందం కుదుర్చుకుంటాయి. మూడవది బహుపాక్షిక లేదా మల్టీలేటరల్. ఇందులో 3 లేదా అంతకంటే ఎక్కువ దేశాలు కలిసి ప్రపంచ నిబంధనలను రూపొందిస్తాయి. ఉదాహరణకు WTO ఒప్పందాలు. ఆ, నాలుగోవది కూడా ఉందా? అవును, నాల్గవది ప్లూరిలాటరల్. ఇది విస్తృతమైన బహుపాక్షిక చట్రంలోనే పరిమిత సంఖ్యలో ఉన్న చిన్న బృందం తమలో తాము కుదుర్చుకునే ఒప్పందం. అంటే ఇప్పుడు మన దేశం ఎక్కువగా వేటి మీద దృష్టి పెడుతోంది? భారతదేశం ప్రస్తుతం ద్వైపాక్షిక ఒప్పందాలపైనే ఎక్కువ దృష్టి పెడుతోంది. ఎందుకంటే బహుపాక్షిక ఒప్పందాలలో ఏకాభిప్రాయం సాధించడం చాలా కష్టం. ఈ ఒప్పందాల వల్ల దేశాలు ఆర్థికంగా ఎలా ఏకమవుతాయి? తర్వాత ఆర్థిక సమీకృత అంచెలు ఎలా ఉంటాయో చూద్దాం. దేశాల మధ్య వాణిజ్య అవరోధాల తొలగింపు కోసం ఎకనామిక్ ఇంటిగ్రేషన్ దశలు ఒక క్రమంలో ఉంటాయి. మొదటి దశ ఏంటి? మొదటిది PTA అంటే ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందం. ఇందులో పరిమిత సుంకాలకు మాత్రమే తగ్గింపుంటుంది. రెండవది FTA అంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. ఇందులో దాదాపు అన్ని సుంకాల తొలగింపు జరుగుతుంది. ఓహో, తర్వాత దశలో ఇంకేం కలుపుకుంటారు? మూడవది CEPA లేదా CECA. ఇక్కడ కేవలం వస్తువులే కాకుండా సేవలు, పెట్టుబడులు, మేధో సంపత్తి కలిపిన సమగ్ర భాగస్వామ్యం ఉంటుంది. నాలుగవది కస్టమ్స్ యూనియన్. ఇది బయటి దేశాలపై ఉమ్మడి బాహ్య సుంకం విధించే విధానం. ఇక్కడితో అయిపోతుందా లేక ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. ఐదవది కామన్ మార్కెట్. ఇక్కడ వస్తువులతో పాటు శ్రమ, మూలధనం స్వేచ్ఛగా కదిలేందుకు వీలుంటుంది. ఆరవది ఎకనామిక్ యూనియన్. ఉమ్మడి ద్రవ్య మరియు కోశ విధానాలతో పూర్తిస్థాయి సమీకృత వ్యవస్థ ఇది. ఉదాహరణకు యూరోజోన్. ఇది ఒక ఇల్లు కట్టడం లాంటిది. పునాది నుండి మొదలుపెట్టి పైకప్పు వరకు దేశాలు తమ ఆర్థిక బంధాన్ని బలపరుచుకుంటాయి. చాలా వివరంగా చెప్పారు. మరి మన దేశ సామాజిక విషయాలు చూద్దాం. తర్వాతి అంశం డీనోటిఫైడ్ తెగల జనాభా లెక్కల డిమాండ్ గురించి. 1871 నాటి క్రిమినల్ ట్రైబ్స్ చట్టం కింద బ్రిటిష్ వారు ఈ తెగలను నేరస్తుల తెగలుగా ముద్రవేశారు. స్వాతంత్ర్యం వచ్చాక కూడా అలాగే ఉన్నారా? లేదు. 1952లో ఈ చట్టాన్ని రద్దు చేసి వీరిని డీనోటిఫైడ్ చేశారు. కాని ప్రస్తుతం సుమారు 1200 DNT కమ్యూనిటీలు ఉంటే అందులో 267 కమ్యూనిటీలు SC, ST మరియు OBC జాబితాల వెలుపల ఎలాంటి గుర్తింపు లేకుండా ఉండిపోయాయి. అయ్యో, ఎలాంటి గుర్తింపు లేదా? ఎంత జనాభా ఉంటారు వీళ్ళు? యూపీ ఒక్క రాష్ట్రంలోనే వీరి జనాభా సుమారు 7 కోట్లు ఉంటుంది. అందుకే వీరు కొన్ని ప్రధాన డిమాండ్లు చేస్తున్నారు. జనాభా లెక్కల్లో ప్రత్యేక కాలం కావాలి, ప్రత్యేక రాజ్యాంగ షెడ్యూల్ తీసుకురావాలి, మరియు వెనుకబాటుతనం ఆధారంగా ఉపవర్గీకరణ చేయాలి అని అడుగుతున్నారు. జనాభా లెక్కల్లో కాలం లేకపోవటం చాలా దారుణం కదా. అవును, జనాభా లెక్కల్లో కనీసం కాలం కూడా లేకపోవడమంటే సిస్టమ్ దృష్టిలో వారసలు ఉనికిలోనే లేనట్టుగా భావించాలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది నిజంగా వారికి జరుగుతున్న అన్యాయం. మరి గతంలో ప్రభుత్వాలు ఏమీ చేయలేదా? తర్వాత డీనోటిఫైడ్ తెగల కోసం వేసిన అధ్యయన కమిషన్ల గురించి చూద్దాం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి వీరి కోసం 4 కీలక కమిషన్లొచ్చాయి. మొదటిది ఎప్పుడు వేశారు? 1949లో అయ్యంగార్ కమిషన్ వేశారు. జనాభాను పరిగణనలోకి తీసుకునే మొదటి ప్రయత్నమిది. ఆ తర్వాత 2008లో రింకే కమిషన్ వచ్చింది. వీరి కోసం ఏర్పడిన మొదటి జాతీయ కమిషన్ ఇది. ఆ తర్వాత ఏమైనా పురోగతి ఉందా? 2017లో ఇదాతే కమిషన్ వచ్చింది. ఇది 1200 కమ్యూనిటీలను గుర్తించి అందులో 268 గుర్తింపు లేని కమ్యూనిటీలను స్పష్టంగా వేరుచేసి గుర్తించింది. ఓహో, వాటిమీద ప్రభుత్వం ఏం చేసింది? చివరిగా ఈ 288 తెగలపై అధ్యయనం కోసం నీతి ఆయోగ్ ఆంథ్రోపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించింది. కాని ఈ నివేదిక ఇంకా కోల్డ్ స్టోరేజ్లోనే ఉండిపోయింది. అంటే ఇన్ని కమిషన్లు వేసినా రిపోర్ట్లు పెండింగ్లోనే ఉన్నాయా? అవును, ఇన్ని కమిషన్లు వేసినా సరే ఇంకా ఆ నివేదికలు బయటికి రాకపోవడానికి కారణం కేవలం రాజకీయ చిత్తశుద్ధి లోపమేనా అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఆర్థిక వ్యవస్థ విషయానికొద్దాం. తర్వాత ఆర్థిక వ్యవస్థలోకి వెళితే రూపాయి విలువ పతనం అంటే ఏమిటి, దాని కారణాలేంటో చూద్దాం. మార్కెట్ శక్తుల కారణంగా విదేశీ కరెన్సీలతో, ముఖ్యంగా డాలర్తో పోలిస్తే
భారతీయ రూపాయి విలువ పడిపోవడాన్ని డిప్రిసియేషన్ అంటారు. ఇది సాధారణంగా జరిగేదే కదా. అవును. గత దశాబ్దంలో డాలర్తో పోలిస్తే రూపాయి సగటున ఏటా 2.5 నుండి 3% పతనమవుతూ వస్తోంది. కానీ 2025-26లో స్వల్పకాలంలోనే 10.73% పడిపోయి షాక్కు గురిచేసింది. ఒక్కసారిగా అంత పడిపోవడానికి కారణమేంటి? వీరికి నిర్మాణాత్మక కారణాలున్నాయి. పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థకు అధిక దిగుమతులు అంటే ఇంధనం, సాంకేతికత లాంటివి అవసరం. మన ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నప్పుడు విదేశీ కరెన్సీ బలపడుతుంది. అంటే వాణిజ్య లోటు వస్తుందన్నమాట. కరెక్ట్. వాణిజ్య లోటు వల్ల విదేశీ మారకద్రవ్యం కోసం డిమాండ్ పెరిగి రూపాయిపై ఒత్తిడి పడుతోంది. మనం వేగంగా పరుగెత్తుతున్నాం కాబట్టి ఎక్కువ ఆక్సిజన్ అనగా దిగుమతులు కావాలి. ఆ ఆక్సిజన్ కొనుగోలు చేయడానికి డాలర్లను వాడటం వల్ల రూపాయి పతనమవుతోంది. దీనివల్ల పెట్టుబడుల మీద ప్రభావం ఎలా ఉంటుంది? తర్వాత అంశం ఈ కరెన్సీ బలహీనత వల్ల వివిధ ఆస్తులపై పడే ప్రభావం. కరెన్సీ బలహీనత వల్ల ఈక్విటీపై నేరుగా ప్రభావం పడకపోయినా సెంటిమెంట్ దెబ్బతింటుంది. ఫారెన్ పోర్ట్ఫోలియో పెట్టుబడుల అమ్మకాలు జరుగుతాయి. మరి బాండ్స్, డెప్ట్ మార్కెట్ పరిస్థితి ఏంటి? డెప్ట్ పరంగా చూస్తే ఇది దిగుమతి చేసుకున్న ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది కాబట్టి డెప్ట్ బాండ్స్పై నెగటివ్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. బంగారం మీద కూడా ఎఫెక్ట్ పడుతుందా? అవును. బంగారం అంతర్జాతీయంగా డాలర్లలో ఉంటుంది కాబట్టి రూపాయి బలహీనపడటం వల్ల స్థానికంగా బంగారం ధర పెరుగుతుంది. ఇక విదేశీ ఆస్తులు ఉన్నవారికి మాత్రం లాభం చేకూరుతుంది. ఎలా? డాలర్ల వల్లనా? అవును. డాలర్ పెట్టుబడులను రూపాయిలోకి మార్చుకున్నప్పుడు ఎక్కువ రాబడి వస్తుంది. రూపాయి పడిపోవటం అనేది ఆర్థిక వ్యవస్థకు జ్వరం రావడం లాంటిది. అప్పుడు డెప్ట్ లాంటివి నీరసిస్తే బంగారం, విదేశీ ఆస్తులు మాత్రం ఎనర్జీ డ్రింక్స్ లాగా పనిచేస్తాయి. ఓహో, మరిలాంటప్పుడు ఏం చేయాలి? తర్వాత రూపాయి పతనం సమయంలో పెట్టుబడిదారులు పోర్టుఫోలియోను ఎలా కేటాయించుకోవాలో చూద్దాం. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు తమ పోర్టుఫోలియోను ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. భవిష్యత్తు కోసం ఏం చేయాలి? భవిష్యత్తులో రూపాయి పతనానికి వ్యతిరేకంగా హెడ్జ్ చేయడానికి విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలి. అయితే పోర్టుఫోలియోలో బంగారానికి గరిష్టంగా 10 నుండి 15% మాత్రమే కేటాయించాలి. ఓహో, విదేశీ ప్రయాణాలు, చదువులు ఉన్నవాళ్లేం చేయాలి? విదేశాల్లో చదువు, ప్రయాణాల వంటి ఖర్చులున్నట్లయితే ఫారిన్ అసెట్ అలొకేషన్ ద్వారా కరెన్సీ ఒత్తిడిని ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. మరి స్థానికంగా ఉండే ఖర్చుల మాటేంటి? భారతదేశంలో జరిగే స్థానిక ఖర్చుల విషయానికొస్తే కరెన్సీ పతనం వల్ల ద్రవ్యోల్బణం పెరిగి కొనుగోలు శక్తి తగ్గుతుంది. దీనిని వ్యక్తులు నేరుగా నియంత్రించలేరు. మన చేతుల్లో లేని ద్రవ్యోల్బణాన్ని వదిలేసి కనీసం మన పోర్ట్ఫోలియోలో విదేశీ పెట్టుబడులనే గొడుగును ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. కరెక్టే. ఇక రాజ్యాంగపరమైన విషయాలు చూద్దాం. తర్వాతి అంశం జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ నిర్మాణం. ఈ ఎన్సీఎస్సీలో మొత్తం 5 సభ్యులుంటారు. ఒక చైర్పర్సన్ ఉంటారు కదా? అవును. ఒక చైర్పర్సన్, ఒక వైస్ చైర్పర్సన్ మరియు 3 ఇతర సభ్యులుంటారు. భారత రాష్ట్రపతి స్వయంగా తన సంతకం, అధికార ముద్రతో వీరిని నియమిస్తారు. పదవీకాలం సాధారణంగా 3 సంవత్సరాలుంటుంది. ఓహో, ప్రభుత్వాలు వీరిని సంప్రదించాలా? ఖచ్చితంగా. ఎస్సీల విధానపరమైన విషయాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా కమిషన్ను సంప్రదించాలి. దీనికి సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి. సివిల్ కోర్టు అధికారాలు అంటే ఎవరినైనా విచారణకు పిలవచ్చా? అవును. భారతదేశంలో ఏ ప్రాంతం నుంచైనా ఎవరినైనా పిలిపించడం, పత్రాలను లేదా పబ్లిక్ రికార్డులను సమర్పించాలని ఆదేశించడం, అఫిడవిట్లపై సాక్ష్యాలను స్వీకరించడం చేయవచ్చు. ఆ వర్గాలకు నిజమైన న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఒక మామూలు ప్రభుత్వ సంస్థకు సివిల్ కోర్టు పవర్స్ ఇచ్చారు. అయితే రాజ్యాంగంలో వీటికి సంబంధించిన సవరణలు ఎప్పుడు జరిగాయి? తర్వాత రాజ్యాంగ సవరణల కాలక్రమం గురించి చూద్దాం. 1950 ప్రారంభంలో ఆర్టికల్ 338 కింద ఎస్సీ, ఎస్టీల కోసం ఒకే ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేశారు. అంటే ఇద్దరికీ కలిపి ఒక్కరే ఉండేవారా? అవును. ఆ తర్వాత 1990లో 65వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ఆర్టికల్ సవరించబడి ఒకే అధికారి స్థానంలో బహుళ సభ్య జాతీయ కమిషన్ ఏర్పడింది. ఆ తర్వాత దీన్ని మళ్ళీ మార్చారా? కరెక్ట్. 2003లో వచ్చిన 89వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎస్సీ, ఎస్టీ కమిషన్ను 2గా విడదీసి ఎన్సీఎస్సీ కోసం ఆర్టికల్ 338,
ఎన్సీఎస్టీ కోసం కొత్త ఆర్టికల్ 338 తెచ్చారు. ఆ ఓబీసీల కోసం ఏమైనా చేశారా? 2018లో 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కొత్తగా ఆర్టికల్ 338 చేర్చి అంతకు ముందు ఓబీసీలను కూడా చూసుకున్న ఎన్సీఎస్సీ బాధ్యతలను విడదీసి ఎన్సీబీసీని ఏర్పాటు చేశారు. అవసరాలు పెరిగే కొద్దీ ఒకే కుర్చీలో అందరిని కూర్చోబెట్టకుండా విడివిడిగా కుర్చీలు వేస్తూ రావడం మనం గమనించవచ్చు. ఆ ఇక మిగిలిన అంశాలేమున్నాయి? తర్వాత చైనాకు చెందిన ఆధునిక అట్లాస్ డ్రోన్ స్వార్మ్ సిస్టమ్ గురించి చూద్దాం. ఇది చైనా ఎలక్ట్రానిక్ టెక్నాలజీ గ్రూప్ డెవలప్ చేసిన అత్యంత వేగవంతమైన మొబైల్ డ్రోన్ లాంచ్ సిస్టమ్. ఎంత వేగంగా పనిచేస్తుంది ఇది? ఒక ట్రక్ మౌంటెడ్ లాంచర్ ద్వారా కేవలం 300 సెకండ్ల వ్యవధిలో 96 డ్రోన్లను ప్రయోగించగలదు. ఇది ఒక కదిలే మినీ యుద్ధభూమి లాంటిది. ఆహా, ఇన్ని డ్రోన్లను ఎలా కంట్రోల్ చేస్తారు? దీని ప్రత్యేకత ఏంటంటే ఒకే కమాండ్ వెహికల్ నుండి ఒకే ఆపరేటర్ వందలాది డ్రోన్ల నిఘా మరియు దాడులను సులభంగా సమన్వయం చేయగలడు. ఓహో, దీనికి పోటీగా ఇంకే దేశాల దగ్గరన ఉన్నాయా? దీని పోటీదారులుగా అమెరికాకు చెందిన పర్డిక్స్ మరియు ఆఫ్సెట్ సిస్టమ్స్, ఇజ్రాయెల్కు చెందిన లెగాటస్, చైనాకే చెందిన జియూటియాన్ లాంటివి ఉన్నాయి. గతంలో యుద్ధమంటే వందలాది మంది సైనికులు కావాలి, కాని ఇప్పుడు ఒక్క ట్రక్కు, ఒక్క ఆపరేటర్ వందలాది డ్రోన్లను ఒక తేనెటీగల గుంపులా దాడికి పంపిస్తే శత్రువు తప్పించుకోవడం అసాధ్యం. ఇలాంటి దాడులు జరిగితే మన దేశ రక్షణ పరిస్థితి ఏంటి?